హే వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ అండ్ ఫన్ టైల్స్. ఈ రోజు మనం రాగి వడియాలు ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఒక గ్లాస్ రాగి పిండికి 7 గ్లాసులు వాటర్ అయితే కొలత తీసుకోవాలండి. ముందుగా 6 గ్లాసుల వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఆ మరుగుతున్న వాటర్లోనే టేస్ట్కి తగినంత సాల్ట్, జీలకర్ర, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, టమాటో పేస్ట్, అలాగే 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టుకున్న సగ్గుబియ్యము, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మరిగించుకుంటున్నాను. ఈలోపు రాగి పిండిని కొంచెం వాటర్లో మిక్స్ చేసుకొని అది లంప్స్ లేకుండా బాగా తిప్పుకొని దాన్ని మన ఎసర్లో మిక్స్ చేసి ఉడికించుకోవడమే. పైన నచ్చిన వాళ్ళు ఒక గుప్పెడు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేసినప్పుడు 5 to 10 మినిట్స్లో మన రాగి పిండి అనేది గట్టిపడిపోతుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలాగా చూపిస్తున్న విధంగా షీట్ మీద కానీ లేదా శారీ మీద కానీ పల్చగా వడియాల్లాగా పెట్టుకోవడమే. ఇవి ఒక 3 to 4 days బాగా ఎండిన తర్వాత టైట్ మూతన డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి. మా ఛానల్లో బొంబాయి రవ్వ వడియాలు కూడా పోస్ట్ చేశాను, ఇక్కడ కింద ట్యాగ్ చేస్తున్నాను. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి. అలాగే మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.